ఉరు శివయోగ దీక్షమయ్యనున్నతరిన్ పణిహారియేగుచో మరలి సనంగా జంగమ సమన్వితమౌచును ప్రాణమేగి ఉద్ధురగతి వారు వచ్చుటయు తోడనే వచ్చిన జంగమాత్మా నీ వరవుడనే జుమయ్య బసవా వృషాధిపా. బసవేశ్వరుడు వీరశైవాన్ని ప్రచారం చేస్తూ అందరినీ శివభక్తులుగా మారుస్తూ జీవితాలు బాగు చేస్తున్న రోజుల్లో ఓ చిత్రం జరిగింది. ఆయన ఇంట్లో ఆయన శివయోగ దీక్షలో ఉన్నట్ట. యోగ దీక్ష అంటే ఏమిటో గమనించండి. బసవేశ్వరుడు ఎలా శివనామ జపం చేసేవాడు తెలుసా? ఉరు శివయోగ దీక్షమయ్యనున్నతరిన్. ఉగ్రమైనటువంటి శివదీక్షలో ఇంట్లో కూర్చుని పూజామందిరంలో లోపల మనస్సులో నమ శివాయ అందులో లీనమైపోయాడు. ఆయన మంత్రి కదా, ఆయన రక్షణ, ఆయన ప్రోటోకాల్ మర్యాదలు ఉంటాయి కదా. బయట ఒక భటుడు ఉన్నాడు. మంత్రి ఎమ్మెల్యేలకి మంత్రులకి భటులు ఉంటారు కదా, ఉన్నారు. బసవేశ్వరుడు కూడా బయట ఉన్నారు. పణిహారి అంటారు. పణం అంటే జీతం, అందుకని పణహారి అంటే జీతం తీసుకునే జీతం ఉన్నాడు. ఒక అంటే సెక్యూరిటీ లాంటి వాడు ఉన్నాడు. ఆయన ఎవరో వచ్చారు ఆయన కోసం. ఎవరు? జంగముడు వచ్చాడు. ఒక ఆయన శివభక్తుడే, కానీ ఆయన అక్కడ ఆపాడు. ఈ భటుడు ఆయన కర్తవ్యం ఆయన చేయాలి కదా, ఆపాడు. లోపల ఆయన ఏం చేస్తున్నారో చూసి వస్తాను అని లోపలికి వెళ్ళాడు. వెడితే బసవేశ్వరుడు శివనామ జపంలో శివుల్లో లీనమైపోయి ఉన్నాడు. శరీరం అక్కడ ఉంది కానీ కట్టెలా కనపడుతోంది. ఊపిరి కూడా తీస్తోందో లేదో తెలియట్లా, అంతగా లీనమైపోయాడు. జపం అంటే అది, తపం అంటే అది. ఓ పువ్వు వేయడం ఇటు చూడడం, ఒక ఆకేయడం ఇటు చూడడం, మధ్యలో ఫోన్ చూసుకోవడం, దీన్ని జపం అనరు. పల్లెని కాలక్షేపం అంట. ఒక అరగంట సేపైనా అలా జపం చేయలేమా? గదిలోకి వెళ్ళిపోవాలి, ఏకాంతంగా ఉండాలి, తలుపేసేయాలి, చిడత బోల్ట్ కూడా వేసేయాలి, పరమ బోల్డ్గా కూర్చోవాలి అక్కడ. శివుడు అంతే, ఇంకెవడో రావద్దు. వస్తే శివుడు వస్తాడు, లేకపోతే ప్రాణం పోతుంది అంతే. అప్పుడు శివదర్శనం అవుతుంది. 100 పనులు పెట్టుకుని హాల్లో కూర్చుని టీవీ చూస్తూ కాఫీ తాగుతూ జపం చేయడం ఏంటంటే దరిద్రం. ఇక్కడ ఓ పక్క మాట్లాడుకుంటూ పైగా మళ్ళీ ఈ పారాయణ చేయడానికి ఒక్కరూ చేయరండి, ఒక 100 మంది కావాలి. దేనికమ్మా ఈ గ్యాంగో? ప్రసాదాల దండగా. ఎవరిని పిలవకండి, మీరు ఒక్కరే చేయండి పారాయణ. మనకి ఎంతసేపు జనం మీద దగ్గర దర్పం కావాలి. మా ఇంట్లో చేసాం, 100 మందిని పిలిచాం, 10 కార్లు వచ్చి అన్నీ వస్తాయమ్మా, పార్వతీదేవి రాదు. ఈ కార్లు దేనికి? ఇక్కడ తుడుచుకుంటూ కూర్చోగొడ్డట్టి. భగవంతుడు మన ఇంటికి రావాలంటే బసవేశ్వరుల్లా చేయాలి జపం. ఆయన ఎలా చేశాడో తెలుసా? లీనమైపోయాడు అందులో. కట్టేమో అనుకున్నాడు చూసినవాడు, కానీ అంత దీక్షలో ఉండగా జంగముణ్ణి ఎలా రాణిస్తాం అని చెప్పి ఆయన దీక్షలో ఉన్నారండి, ఇప్పుడు కుదరదు అన్నాడు. పాపం ఆయన వెళ్ళిపోయాడు. కానీ తర్వాత గంట అయినా 2 గంటలైనా ఆయన లేవట్ల, అలాగే ఉన్నాడు. చూస్తే నిజంగా కట్టే, ప్రాణం లేదు. ఏమైందిట? జంగము వెంటనే ప్రాణమేగా. జంగములంటే బసవేశ్వరుడికి ఎంత ఇష్టం అంటే, సెక్యూరిటీ గార్డు రక్షక భటుడు పంపేసినా సరే ఆ వచ్చిన జంగముడితో పాటు తన ప్రాణాన్ని పంపించాడండి. అది శివభక్తుడు. మామూలు వాళ్ళు ఎవరో వస్తే వేరురా, ఆయన శివభక్తుడు. ఏదో చూద్దామని వచ్చాడు. నాకు ఆయనకి తేడా ఉందా? ఆయన భటుడిని ఏమనలా, ఎందుకంటే ఆయన పని ఆయన చేశాడు, తప్పేముంది. ఈయన వెళ్ళిపోయేట. అప్పుడు ఎంతకీ ఈయన ఉలకట్లేదు, పలకట్లేదు, కట్టెలా ఉన్నాడేమిటని చెప్పి సేవకులంతా కంగారు పడితే ఎవరికో ఆలోచన వచ్చింది, ఈయన తక్కువవాడు కాదండి బాబు, ఆ వెళ్ళిపోయిన ఆయన్ని మళ్ళీ పిలవండి అన్నట్ట. వెళ్ళి వాడిని కాళ్ళెట్టుకుని మళ్ళీ తీసుకొస్తే ఆయన రాగానే ఈ శరీరంలో చలనం వచ్చిందండి. అది బసవేశ్వరుని లీల. ఉరు శివయోగ దీక్షమయ్యనున్నతరిన్ పణిహారియేగుచో మరలి చనంగా జంగముని వెంటనే మును ప్రాణమేగి ఉద్ధురగతి వారు వచ్చుటయు తోడనే వచ్చిన జంగమాత్మ. ఆయనతో కలిసి వెళ్ళిపోయావా? మళ్ళీ ఆయన వచ్చినప్పుడే వచ్చావా? నీకు జంగములంటే ఎంత ప్రేమయ్యా.
శివభక్తుడైన ప్రతివాణ్ణి నువ్వు శివుడుగానే భావిస్తావు కదా అని. నీ వంగడమే జుమయ్య, నీ వంగడమే, నీ వరవుడనే జుమయ్య. వరవుడు అంటే దాసుడు. ఓ బసవేశ్వర నీకు నేను దాసుణ్ణి అంటే మనం కూడా అలా జపం చేయాలి. నీ వరవుడనే జుమయ్య బసవా 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 వృషాధిపా. ఇందాక ఒక మాట చెప్పుకున్నాం మనం. శివప్రయుక్త ఫాలాక్ష కృపాసమన్విత కటాక్ష శుభాశుభపాశమోక్ష తత్వక్షమ నీవే దిక్కు బసవా 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 వృషాధిపా. శివుడు తన మూడో కంటినే కిందికి పంపాడు బసవేశ్వరుడుగా అని చెప్పుకున్నాం. శివప్రయుక్త పాలాక్ష అది ప్రత్యక్షంగా కన్నడ దేశంలో బసవేశ్వరుని లీలల్లో నిర్ణయమైంది, నిరూపితమైంది. ఎలాగంటే సంగమదేవుడు మన కూడలి సంగమేశ్వర స్వామి. అమ్మవారి ఆలయానికి వెడుతుంటే ఆదిశక్తి పీఠం ఉంది కదా, ఇక్కడికి వెడుతుంటే మరి దారిలో ఉందే కూడల సంగమ క్షేత్రం. అద్భుతమైన క్షేత్రం అండి. బాగా నది ప్రవహించినప్పుడు మునిగిపోతుంది, మళ్ళీ తీస్తుంది, నీరంతా తీస్తుంది. ఆ కూడలి సంగమేశ్వరుణ్ణి నేను 5-6 ఏళ్ల క్రితం ఏదో టీవీ వాళ్ళు ప్రవచనానికని అక్కడ పిలిస్తే, అక్కడ దగ్గరలో జోగులాంబ ఆలయం ఉంది కదా, ఆలయంలో ప్రవచనం పెట్టారు. అక్కడి నుంచి వస్తూ కూడల సంగమేశ్వరుడు అంటే చూద్దామని వెళ్ళా. ఈవేళ మా అమ్మ పాదాల సాక్షిగా చెబుతున్నానండి, ఆ కూడల సంగమేశ్వర ఆలయం ఎంత గొప్పది అంటే, ఆ గర్భగుడిలోకి వెళ్ళి శివుడి దగ్గర దండం పెట్టుకున్నాక నాకు రాబుద్ధి కాలేదమ్మా, రాబుద్ధి కాలేదు. అంత నిర్మలంగా, అంత ప్రశాంతంగా, హాయిగా ఉంది. భార్య పిల్లలు వెనకాలుండి లాక్కు రాబట్టి వచ్చానమ్మా నిజంగా. పైగా ఏం చెప్పారు అంటే, మీ పని ఇంకా ఉంది, మీరు ఇంకా చెప్పాలి, చాలా చెప్పాలి అని బలవంతంగా లాగారు. నేను రాను, నేను ఇక్కడ ఉంటాను, పోనీ వెళ్ళిపోండి, ఈ ఒక్కరోజు ఉంటాను, రేపు వస్తాను. లేదు మేము వెళ్ళాం, మీరు లేకుండా, మీరు రారు, మాకు తెలుసు, ఇక్కడే ఉండిపోతారు. నాకు శివుడు అంటే అంత పిచ్చి, శివలింగం కనపడితే చాలు. అందున ఆ కూడల సంగమేశ్వర స్వామి మహిమేమిటో, ఆయన నన్నెందుకంత ఆకట్టుకున్నాడు. కానీ ఎప్పుడైనా నాకు వెళ్ళిపోయి ఉండాలని అనిపిస్తే నేను అక్కడికే వెళ్ళి ఉంటానని అనుమానం లేదండి. ఆ పెద్ద ఆలయం, ఆ లోపల గర్భగుడి, ఆ ప్రశాంతత, ఆ గర్భగుడి దగ్గర కూర్చుంటే కైలాసంలో ఉన్నట్టే ఉంది నాకు. అది కూడల సంగమేశ్వర ఆలయం తప్పకుండా దర్శించవలసిన ఆలయం అమ్మ. అన్ని ఋతువుల్లో అది వీలు కాదు, కొన్ని ఋతువుల్లోనే వీలవుతుంది. వెళ్ళి చూసి అక్కడ ఒక పూట ఉండండి, ఊరికే తెవుల్చుకొని వచ్చేయకని చెవిలో పూలు ఇట్టుకొని అంత అర్జి. దాంతోపాటుగా ఒక 100 క్షేత్రాలు చూడడం, ఈ బల్క్ ప్రోగ్రాం అంతా మానేయండి. అక్కడ ప్రశాంతంగా కూర్చోవాలి, ఓ 2 గంటలు ధ్యానం చెయ్యాలి. కుదరకపోని మనం అక్కడే కూర్చుని ఏడుస్తుంటే కరుణించరాండి. ఓ పెద్ద జమీందారు ఉంటాడమ్మా, ఓ బిచ్చగాడు ఉన్నాడు అనుకుందాం ఉదాహరణకి. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వీడి దగ్గర డబ్బులు లేవు. రోజు వాడి ఇంటికి వెళ్ళి అయ్యా బిచ్చం అంటే 10 రోజులకైనా కరుణించడా? భగవంతుడు పెద్ద జమీందారమ్మా, మనం అందరం ముష్టివాళ్ళం. ఆయన గుడి ముందు నిలబడి ఏడిస్తే ఇవాళ కాకపోతే రేపైనా కరుణిస్తాడు. మనం ఏదో ఒక పూట వెళ్ళి మనమే దానికి మహిమలు కల్పించేసి సోమవారం ఒక్కసారి చూస్తే ఇంక మళ్ళీ చూడక్కల, నువ్వే పెట్టుకున్నావు ఇది ఎక్కడ, నీ అవకాశం కోసం ఎక్కడ. ఒక్కసారి చూస్తే చాలు, ఒక్క మొక్క ప్రసాదం తింటే చాలు. ఇదంతా కన్వీనియంట్లీ ఎస్కేపింగ్, ఇంగ్లీషులో చెప్పాలంటే. బాగా సూక్ష్మమైన ఉపాయాలన్నీ వెతికేసాం మనం, శ్రమపడడం ఇష్టం లేక. రక్తం ధార పోసి ప్రాణాధికంగా జపం చెయ్యాలి. శివుడు కనిపించే వరకు నేను ఎక్కడి నుంచి కదలను అన్నవాడికి శివుడు దర్శనం అవుతుందమ్మా. అంతేగాని నేను వస్తా, కనిపిస్తే కనిపించు, లేకపోతే మళ్ళీ కలుద్దాం అంటే నాకేం పనిరా నీకు కనిపించడం అంటాడు ఆయన. పట్టుదల అది బసవేశ్వరుడు యొక్క దీక్ష అంటే. జారనివ్వలేదు. అందుకని ఆయన దగ్గరికి దేవుడు వచ్చాడు ఓసారి, సంగమ దేవుడు వచ్చాడు. సంగయ దేవుడర్థి ఒక జంగముడై చనుదెంచి వేడ ఉప్పొంగి లలాట నేత్రమును భోరన అద్దమునందు చూపుడున్ చెంగనదృశ్యంగి అదృశ్యమైన శివుచే కొనినార్చిన చెంగి అదృశ్యమైన శివుచే కొననార్చిన అప్రతర్క్య నీ వంగడమే జుమయ్య బసవా వృషాధిపా. కూడలి సంగమేశ్వర స్వామి సాక్షాత్తుగా
బసవేశ్వరుణ్ణి పరీక్ష చేద్దామని వచ్చి ఏమన్నట్టంటే ఒక జంగముడై చనుదించి జంగమ వేషంలో వచ్చాడు. ఎందుకంటే ఈయన జంగముడు ఏం అడిగితే అది ఇచ్చేస్తాడు, ప్రాణం అంటే ప్రాణం ఇచ్చేస్తాడు ఇంకా. అందుకని వచ్చాడు. వచ్చి నా మూడో కన్ను నాకు ఇచ్చేయమన్నట్ట. లలా ఆటనేత్రమున్ పొంగుచుకోరా, నేను మూడో కన్ను రూపంలో నిన్ను కిందికి పంపాను కదా, నాకు మూడో కన్ను లేకపోతే ఈ మధ్య వీడియో వాళ్ళు ఎవరు వీడియో తీయట్లేదయా, నన్ను ఆధార్ కార్డు కూడా గుర్తుపట్టలేదు, మరి మూడో కన్ను లేకపోతే శివుడు కాదు కదా, అందుకని అడుగుతున్నారయ్యా బసవేశ్వర నా మూడో కన్ను నాకు ఇచ్చే అన్నట్టు. అంటే బసవేశ్వర నీకు ఇవ్వాలా అంటే అది విడిగా ఉందనుకుంటున్నావు నువ్వు, అద్దం చూసుకో అని అద్దం చూపించాడు. అద్దంలో చూస్తే శివుడు మూడో కన్ను యథాతథంగా ఎక్కడుందో అక్కడే ఉంది. అంటే బసవేశ్వరుడు తాత్పర్యం ఏమిటంటే నేను భూమి మీదకు ఒరే శరీర రూపంలో వచ్చాను కానీ నిన్ను విడిచిపెట్టలేదయ్యా, నీ దగ్గరే ఉన్నా. స్వామి మళ్ళీ నేను విడిగా ఉన్నాను అనుకుని నన్ను రమ్మంటావేమిటి, నేను విడిగా ఉంటే కదా అది నాకు తెలియడానికి. రావణాసురు ఇంద్రజిత్తు ఎంత మాయ చేస్తారంటే సుందరకాండలో యుద్ధకాండలో రామలక్ష్మణులు ఇద్దరు బొమ్మలు తయారు చేస్తాడు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఇప్పుడు చేస్తున్నారుగా, మీరు చూస్తే అచ్చం గాంధీ గారిలాగే ఉంటుంది, అది ఇంక తేడా ఏముండదు, సజీవ శిల్పం. అలాంటి 2 బొమ్మలు తయారు చేశాడు రామలక్ష్మణులు. అవి చేసి సీతాదేవి దగ్గరికి పట్టుకొచ్చాడు, జుట్టట్టుకున్నాడు, ఇదిగో నీ భర్త రాముడు, నీ మరిది లక్ష్మణుడు, నరికేస్తున్నా అని నరికేశాడు. ఒక క్షణం సీతాదేవి ఇలా అంది, అయ్యి బాబోయ్ నరికేశాడు అన్నట్టుగా. ఇలా ఉంది ఆవిడ. ఇంకేముంది, వాడు చచ్చిపోయారు అన్నాడు. ఆ వెంటనే సీతాదేవి అని తెలుసా, చచ్చిపోలేదు, వాళ్ళు బతికే ఉన్నారు అని. అదేమిటి ఎలా చెబుతున్నావంటే, నిజంగా ఆయన రాముడే అయితే ఆయన చనిపోతే ఈ పాటికి నా ప్రాణం పోయేది, అది పోలేదంటే రాముడు బతికే ఉన్నాడు. ఇది సాక్ష్యం. భార్యాభర్తల మధ్య కాదు, ఏ బంధానికైనా అనుబంధానికి ఇది సాక్ష్యం. వాళ్ళు పోయారు అని తెలిస్తే మన ప్రాణం పోవాలి అంతే, అది అనుబంధం అది. అందుకని రాముడు పోయి ఉంటే నా ప్రాణం పోయి ఉండేది. ఒక్క క్షణం నేను కంగారు పడ్డాను, కానీ ఇంద్రజిత్ నా ప్రాణం పోలేదు అంటే రాముడు బతికే ఉన్నాడు, నువ్వేదో బొమ్మలను తీసుకొచ్చి నాటకం ఆడుతున్నావు అని చెప్పి నోరు మూసుకు వెళ్ళిపోయాడు వాడు. ఇప్పుడు బసవేశ్వరుడు కూడా సీతాదేవి లాంటి వాడే. అందుకని పరమశివుడు స్వయంగా, సంగమేశ్వరుడు స్వయంగా జంగమ రూపంలో వచ్చి నా మూడో కన్ను నాకు ఇచ్చే అంటే, నేను ఊరికే శరీరంతో ఇక్కడ ఉన్నాను కానీ నీ వస్తువులు నేను ఏమన్నా తీసుకుంటాను, అద్దంలో చూసుకోవయ్యా నీ మూడో కన్ను నీకే ఉంది అని బోరనద్దమునందు చూపుడు చెంగిన అదృశ్యమైన వెంటనే శివుడు అదృశ్యమయ్యట. వెంటనే ఈయనకి విరక్తి కలిగి శివుడు కనిపించి వెళ్ళిపోయాడు. నా జన్మ ఒక జన్మేనా అనిపించి శివు చెంగిన అదృశ్యమైన శివు చేరిక గోరుచు అప్రతర్క్య శివు చేకొనిన అర్చన పరమశివ పరమేశ్వర పార్వతీపతి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని పిచ్చివాళ్ళ రోడ్ల వెంట పరిగెత్తుకు వెళ్ళాడమ్మా పరమేశ్వరుడు కోసం. ఆ అనుభూతి మనం ఎవరైనా ఒక్కరోజైనా పొందగలమా? పూజలు కానీ అభిషేకాలు కానీ యాంత్రికంగా చెయ్యకూడదు, యంత్రాలు చేసినట్టుగా చెయ్యకూడదు, అనుభూతితో చెయ్యాలి. ఒక్క ధార ఆయన మీద జలం ఆయన మీద పోస్తున్నాము అంటే ఎంత అలా ఆ పడుతుంటే శివుడు ఎంత బాగున్నాడు అని చూడాలి. అంతేగాని ఏమంటే నీళ్లు పోయాలా, పాలు పోయాలా, పావు గంట పోయాలా, అరగంట పోయాలా, ఎత్తడి చెంబుతో పోయాలా, నా నెత్తడి చెంబుతో పోయాలా అని దరిద్రపు సందేహాలు పెట్టుకోకూడదమ్మా. మనకి ఇవే ఎంతసేపు ఇక్కడ. మంగళవారం పోయించండి, వితంతువులు పోయించండి. వితంతువులు ఏమైనా పాపం చేశారా, మొగుడు చంపేశారా, నాకు అర్థం కావట్లా. ఎవరైనా చేయించమ్మా అభిషేకాలు. బసవేశ్వర మతం, వీరశైవ మతం అంటే ఏమిటో తెలుసా? కులభేదం లేదు, ప్రాంత భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, కేవలం శివభక్తి ఒక్కటే ప్రమాణం అన్న మతం వీరశైవ మతం. వీరత్వం అంటే నిష్ఠ, వీరుడంటే హీరో అండి, రౌడీయిజం కాదండి అది. వీరుడంటే హీరో. నేను శివుడు కోసం ఉన్నాను, శివుడు కోసం ప్రాణమేనా ఇస్తాను. శివభక్తి ఉంటే చాలు, నాకు స్త్రీ పురుష భేదం లేదు, ధనిక పేద భేదం లేదు, పెద్ద చిన్న భేదం లేదు, ఏ భేదము లేదు పరమశివుడు తప్ప అని శివాద్వైతాన్ని పాటించేటువంటి ఏకైక మతం వీరశైవ మతం. ఆ వీరశైవులం మనం కావాలి అంటే కేవలం ఏదో ఆ కులంలో పుడితేనో, మన బంధువులు వీరశైవులైతేనో, మెళ్ళో రుద్రాక్షలు వేస్తేనో కాదండి. భక్తి కోసం, ధర్మం కోసం, సత్యం కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండేవాడిని వీరశైవుడు అంటారమ్మా. ఖచ్చితంగా వీరశైవుడు అంటారు.
అదే బసవేశ్వరునిది. నువ్వు లేనప్పుడు నేనెందుకయ్యా అని శివుణ్ణి పట్టుకుని అలా అరుస్తూ వెళ్ళిపోయాట. నీ వంగడమే జుమయ్య, మేము కూడా నీ వంశం వాళ్ళవేనయ్యా, మమ్మల్ని కాపాడవయ్యా, మమ్మల్ని కాపాడవయ్యా అన్నట్ట. అలాంటిది ఆయన యొక్క భక్తి. బసవేశ్వరుని దగ్గర కొంతమంది శివుడి కథలు వినిపిస్తున్నారట. ఆయనకి తెలుసు, ఆయనకి చెప్పాలేమిటి, కానీ వింటాడు. మీకు అందరూ మీలో చాలామంది తెలియని వాళ్ళ ఇవన్నీ ఇదివరకు విన్నవాళ్లే, కానీ పెద్దవాళ్ళు పండితులు నాకు గురుతుల్యులైన వాళ్ళు కూడా సభలో ఉన్నారు, నాకు తెలుసు. ఆ గుర్తుతోనే నేను మాట్లాడుతున్నా. వాళ్ళు పెద్దవాళ్ళు సభకు వచ్చి ఎందుకు వింటారు అంటే, ఏదో మనకి తెలిసిందే అయినా గరికిపాటి నరసింహరావు కాస్త బాగా చెప్తాడు రా విందాం అని వింటారు. అది నా యందు వారికి ఉండేటువంటి దయ, అనుగ్రహం, అందుకోసం వస్తారు వాళ్ళు. నాకు గురుతుల్యులైనా అందుకోసం వస్తాను. బసవేశ్వరుడు కూడా ఎవరన్నా వచ్చి శివ సంబంధమైన కథలు చెబుతుంటే చెప్పు చెప్పు అని తెలిసిన కథే చెప్పమనేవట్ట. ఒక ఆయన కూర్చుని శివుడు విషం తాగాడు తెలుసా, శివుడు విషం తాగాడు తెలుసా అన్నట్ట. నువ్వు చెప్పు, ఆ కథ చెప్పు అన్నట్ట అని చెబుతున్నట్ట. చెప్తే అన్నట్ట ఆపై ఇంకా డబ్బా కొట్టుకోవడం ఆపై అన్నట్ట. అంత భక్తి అండి ఆయనకి. నేను ఒప్పుకోను. చిత్తజు విక్రమము మరిచి చిత్తజవైరి విక్రమము చెప్పకు చెప్పకు, చిత్తజవైరి విక్రమము చెప్పకు చెప్పకు, త్రావనోడి తా కుత్తుకదాల్చి, త్రావనోడి తా కుత్తుకదాల్చనంచు, తా కుత్తుకదాల్చనంచు, కడు క్రూర కఠోరమునైన క్రూర కఠోరము కాలకూటమున్, కడు క్రూర కఠోరము కాలకూటమున్, కుత్తుక బంటి ద్రావిన అకుంఠిత విక్రమ చక్రవర్తి భాస్వత్తమ నీవ దిక్కు, బసవా 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 వృషాధిపా. పరమశివ భక్తి పెరిగాక ఆయనకి ఏమనిపించిందంటే, శివుడు విషం తాగాడు అంటే చెప్పక తాగలేదు పో, దాన్ని తాగడం అంటారా అని ఆయన ఏమన్నట్ట, చిత్తజవైరి విక్రమము చెప్పకు చెప్పకు. మన్మథునికి శత్రువైనటువంటి శివుడు పెద్ద పరాక్రమవంతుడు, విషం తాగాడని నా దగ్గర చెప్పకు. తాగడం అంటే ఏంటి, పూర్తిగా లోపలికి పోవాలి. మన వాళ్ళు తాగుతారు, మహానుభావులు చెప్పేదే ఉంది, ఉదయము సాయంత్రము కూడా వేసేస్తారు. ఎంత వేసేస్తారు, మళ్ళీ లేపినా కూడా లేవరు. తాగడం అంటే అది. అందుకే ఇలాంటి వాళ్ళని తాగుబోతూ అంటారు. నన్ను అవధానాలు చేస్తుంటే అడిగారు, తాగుబోతు ఏమిటండి అన్నారు. బోత్ అంటే ఇద్దరు కలిపి తాగుతారని చెప్పాను నేను. తాగుబోత్ అది ఇంగ్లీష్ బోత్తునైనా తెలుగు బోత్తు కాదు. ఏమంటే మన దుర్వ్యసనాల కోసం అంత హడావుడు చేస్తున్నాం కదా, ఈ తాగడం కోసే చేసే హడావుడంతా శివపూజ కోసం చేస్తే ఎంత బాగుంటుంది జీవితం, ఎంత బాగుంటుంది. ఇక్కడ ఇంత పందిరి వేసి, ఇన్ని పాకలు వేసి, ఇంతమంది కూర్చోవడానికి ఏర్పాటు చేసిన వాళ్ళ చేస్తున్నదంతా ఆ మహాయజ్ఞం. మహాయాగక్రమారంభ మహాభైరవ పూజిత అలా లలితా సహస్రంలో చెప్పినట్టే ఇక్కడ జరుగుతున్నది మహాయాగక్రమారంభం. ఇలాంటి ఏర్పాటు చెయ్యాలి, మంచి పని కోసం చెయ్యాలి. అందుకే మనం పేకాడడానికి తాగడానికి ఎదవ ఏర్పాట్లు కాదు. ఎక్కడ కూర్చుని తాగితే చెడిపోయేదానికి, మళ్ళీ దీనికి తెల్ల పంచి 10 మంది రావడం, దేనికి ఇది పని లేక. ఆయన అన్నట్ట సరదాకి విషం తాగాడు అంటున్నారు మీరు, తాగితే వాడు ఎవడైనా ఎలా తాగుతాడు, పూర్తిగా తాగాలిగా. మధ్యలో పెట్టుకున్నాడు ఈయన, లోపలికి మెంగలేదు, పైకి కక్కలేదు, తాగాడంటే నేను ఒప్పుకోను అన్నట్టు. అది భక్తి. భక్తులు ఇది కూడా ఉంటుంది. భగవంతుడు కూడా ఒక్కోసారి వ్యతిరేకిస్తాడు. ఆయన తాగలేదండి, లోపల పెట్టుకున్నాడు, లోపలికి పంపితే కదా తాగినట్టు. అలా అయితే నువ్వు తాగుతావా అన్నట్ట. పౌరుషం వచ్చి తాగుతాడు బట్రా అన్నట్ట. భయంకరమైన కాలకూట విషయాన్ని పట్టుకొస్తే, కుత్తుక బంటి త్రాగిన అకుంఠిత విక్రమ చక్రవర్తి. సోక్రటీస్ సమాజం కోసం విషం తాగినట్టే బసవేశ్వరుడు శత్రువులు విషాన్ని ఇస్తే ఇవ్వండి నాకేం పర్వాలా అని ఆ విషాన్ని పూర్తిగా లోపలికి జీర్ణమైపోయేలా తాగేశాడమ్మా. అనుమానం ఎలా. అయినా ఇదివరకు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు తాగాక కూడా. అదే శివభక్తి. దానికి ప్రమాణం కాళహస్తీశ్వర శతకం. పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారంబు భూమిస్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌను ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివేత్యభాషణోల్లాసికిన్ శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. మనం శివభక్తి కలిగి ఉంటే
పవి పుష్పంబగు. మన మీద పిడుగు పడితే అది పువ్వుగా మారుతుంది, మన మీద అగ్ని పడితే అది మంచుగా మారుతుంది. మనం సముద్రంలో పడిపోతే వెంటనే అక్కడ ఒక ద్వీపం మన కోసం శివుడు నిర్మాణం చేస్తాడు. మన శత్రువులందరూ మిత్రులవుతారు. మనం పొరపాటుని మన మీద ఎవరైనా విషప్రయోగం చేస్తే అది అమృతంలా పనిచేస్తుందమ్మా, మన్నేమీ పనిచేయదు. ఈవేళ నేను నా తల్లి సాక్షిగా చెబుతున్నానమ్మా, నేను తిరగని దేశం లేదు. 18 దేశాలు తిరిగాను, ఒక్కోటి 10 సార్లు తిరిగేశాను. నాకు విసుగొచ్చింది, వాళ్ళకి విసురు రాలా. నేను తిరగని రాష్ట్రం లేదు. ఎన్ని ఆహారాలు మారిపోతాయి, ఎన్ని నీళ్లు మారిపోతాయి, అయినా ఈ జీవుడు బతుకున్నాడంటే పంచాక్షరి మంత్రం. పంచాక్షరి మంత్రం. ఎవరింట్లో ఉంటామో తెలియదు, ఏ కులమో తెలియదు, ఏ మతమో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు. అక్కడికి వెళ్ళాక ఉండాలి. నేను హోటళ్లలో కంటే ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాను సహజంగా, ఎందుకంటే నలుగురితో ఒక అనుబంధం ఉంటుంది సహజంగా. వాళ్ళు ఏం పడితే తినాలి. అయినా 65 ఏళ్ళు ఎలా సాగిస్తున్నామండి ఈ అకుంఠితంగా ఈ ప్రవచనాన్ని? కేవలం పంచాక్షర జపమమ్మ. నాకు ఈ నోరు ఆగింది అంటే నమశివాయ నమశివాయ. ఎవరు నమస్కారం పెడుతున్నారో ఎవరో తిరస్కారం చేస్తున్నారో నాకు తెలియదు. వెంటనే శివమయం, అందులోకి వెళ్ళిపోవడమే, అందులోకి వెళ్ళిపోవడమే, అందులోకి వెళ్ళిపోవడమే. ఆ జపం మీరు చేసి చూడండి. మీకు ఏమి విషం పెట్టినా ఏం కాదు, కల్తీ ఆహారం తిన్నా ఏం కాదు, అలాగని కావాలని తినద్దు, వెర్రి పరీక్షలు చేయొద్దు. పొరపాటు జరుగుతూ ఉంటుంది, బయటికి వెళ్ళాక మనకు తెలియదు కదా. ఆ విషప్రయోగాలు ఏవి మన మీద పనిచేయకుండా ఉండాలంటే గొంతులో విషాన్ని దాచిన పరమశివుణ్ణి ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. అప్పుడు విషాలు కూడా మన ఏం చెయ్యలేవు. అందుకే ఆయన అలా ఉండగలిగాడు. చివరిగా ఒక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. నా యొడయండ నా విభుడా, నా యొడయండ నా విభుడా, నా హృదయేశ్వర నా మనోరమా, నా ఇలువేల్ప నా వరుడా, నా గురులింగమా, నాదు జంగమా, నా అధినాథ నా వరద, నా అధినాథ నా వరద, నన్ను కృపామతి బ్రోవుమయ్యా, దేవా యమి బృందవంద్య, దేవా యమి బృందవంద్య, బసవా 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 వృషాధిపా. తాదాత్మ్య భావన, అంకితమైన భావన ఉండాలి పరమేశ్వరుడి దగ్గర ఎప్పుడు కూడా. ఏదో కాలక్షేపం పనులు చేసినట్టుగా భగవంతుడు పూజ చెయ్యకూడదు. గుళ్ళోకి వెడుతున్నామంటే ఒక ఆర్తితో వెళ్ళాలి. ఇంట్లో పూజా మందిరాలు అందరికీ ఉన్నాయి, అవి ఈశాన్యంలో పెట్టడం ముఖ్యం కాదమ్మా. అక్కడ మనం కూర్చుని జపం చేయడం ముఖ్యం. ఈశాన్యంలో పూజ గదిని పెట్టడమును, దేశంలో ఉండే విగ్రహాలన్నీ పట్టుకొచ్చి అక్కడ పెట్టడమును, అవన్నీ డివైన్ కాన్ఫరెన్స్ లాగా దేవతల సమావేశం అనడం, మనం బయటికి వెళ్ళిపోవడం. నువ్వు అక్కడ కూర్చున్నావా, నువ్వు జపం చేసావా, కనీసం ఆ విగ్రహం తుడిచావా? తుడవరు. బయట ఉండే పూలన్నీ కోసేసి ఇంకా పక్కింటి వాళ్ళ పూలు కూడా కోసేసి 36 విగ్రహాలకి 72 పూలు ఎట్టేస్తారు. ఇక్కడ నీ పువ్వులు కోయడమే తప్పు, బయట పువ్వులు కోయడం మరీ తప్పు. పూల దొంగతనం చేసిన వాళ్ళు కుక్కలై పుడతారని భారతంలో చెప్పాడు. శాంతి పర్వంలో ఉంటుంది మాట, ఎదుటి వాళ్ళ పువ్వులు మనం దొంగతనం చేసామంటే కుక్కై పుడతాం ఖచ్చితంగా. పూలు దొంగతనం చేయకూడదు. నీ దొడ్లోనే పూసిన 1, 2 పువ్వులు అక్కడ పెట్టు చాలు. 1,00,000 పువ్వులు పెట్టి మెగా ప్రోగ్రాం చేయాల్సిన పనేం లేదు. ఇక్కడ మనం దేవతలకు అలంకారాలు చేస్తూ ఉండే మనం చూడం. భగవంతుడు కోరుకునేది ఏమిటంటే, ఒరే బయటికి వెడితే మళ్ళీ ఫోనో అంటావు, ఇక్కడ కూర్చోరా 10 నిమిషాలు, నాకు నిన్ను చూడాలనుంది, నీకు నన్ను చూడాలని లేదా అని ప్రతి దేవతా విగ్రహం మన కోసం కలవరిస్తుందమ్మా, మన కోసం కలవరిస్తుంది. మీరు మీ పూజా మందిరాల్లో విగ్రహాలతో మాట్లాడండి, వాటి ముందు పాటలు పాడండి, పద్యాలు పాడండి. అవి బొమ్మలు కాదమ్మా, మీ అమ్మలాగా మిమ్మల్ని కాపాడతాయి, మీ అమ్మలాగా కాపాడతాయి. దానికి ప్రమాణం ఏమిటో తెలుసా? మీ ఇంట్లో మీ అమ్మగారు ఉన్నా సరే మాట్లాడకపోతే బొమ్మే కదా, మాట్లాడితేనే అమ్మ. మరి అమ్మ అయినా సరే మాట్లాడకపోతే బొమ్మ అయినప్పుడు, బొమ్మ అయినా సరే మాట్లాడితే అమ్మ అవుతుంది కదమ్మా ఖచ్చితంగా. అనుమానం ఏముంది? మన ఇంట్లో అమ్మ ఉన్నా మనం మాట్లాడకపోతే ఆవిడ బొమ్మ కింద లెక్క. మరి బొమ్మ అయినా సరే నువ్వు మాట్లాడితే అమ్మ అవుతుంది ఖచ్చితంగా. బసవేశ్వరుడు మాట్లాడాడు.
ఆయన ఎంత పలవించి పాడుతున్నాడంటే, నా యొడయండ నా విభుడ నా గురుజంగమ నా దులింగమ నా హృదయేశ్వర నా మనోరమ నా యతినాథ నా వరద నా ఇలువేలుప నా వరుడ నా హృద నా గురులింగమ నా దుజంగమ నా అధినాథ నా వరద నన్ను కృపామతి బ్రోవుమయ్య దేవా యమి బృందవంద్య. యమి అది చాలా ముఖ్యం. యమి అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, యమము కలిగిన వాడు యమి. దానికి సంజరిస్తే సంయమి. ఆ సంయమిలా జీవితం గడపాలి. మనస్సులో ఏ కోరికైనా కలిగితే దాన్ని తీర్చుకుందామని ప్రయత్నం చేయొద్దు. అది ధర్మమా కాదా? కలిగిన ప్రతి కోరికని ధర్మం అనే గీటురాయి మీద చూడాలి. మనం బంగారపు నగ మనది ఎంత గొప్పదైనా స్వర్ణకారుడి దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి, కాసుల పేరు సాల్లే అక్కడ పెట్టి అంటాడు ఆయన. ఆయన ఏం చేస్తాడు? గీటురాయి మీద చూస్తాడు. చూసే కాసుల పేరు కాదు, ఒట్టి రాసుల పేరు పట్టుకెళ్ళి అంటే ఆయన చెప్పేస్తాడు వెంటనే. ఆయన దగ్గర ఒక గీటురాయి ఉంది, దాని మీద గీస్తాడు. ఆ గీత కాంతిని బట్టి మన దేశంలో స్వర్ణకారులందరూ దాని రేటు నిమిషాల్లో చెప్పగలరండి. వాళ్ళకి నమస్కారం చేయాలి. నిజంగా వాళ్ళ ప్రతిభ, వాళ్ళ గొప్పతనం నువ్వు వెంటనే చెప్పేస్తారు. అలాగా మన మనస్సులో కలిగిన ప్రతి కోరికని భక్తి అనే శివుడి పాదాల మీద గీయాలమ్మా, గీయాలి. ఇది మంచిదే కాదా, ఇది మంచిదే కాదా, అప్పుడే ఆ కోరిక తీర్చుకోవాలి. అంతేగాని మన కారు కొనాలనగానే కొనేస్తున్నారు. ఇప్పుడు 95% లోను. చస్తావా బతుకుతావా? 5 పైసలు నీ దగ్గర ఉన్నాయా? 95 పైసలు అప్పు చేస్తున్నావా? నీకేమైనా బుద్ధి ఉందా అసలు? ప్రతి వాళ్ళు కొనేస్తున్నారండి. ఇల్లు లెక్క మామూలు ఇల్లు కాదు, ఇంకా 4 బాత్రూములు, 4 బెడ్రూములు. దేనికి? మనకున్న ఆందోళనలకు మొత్తం అన్ని మలమూత్రాలు దిగ్బంధం అయిపోయాయి. 4 బాత్రూములు ఎందుకు? ఒకటి చాలు మన ప్రాణానికి. ఇందులో ఎవడు పోసేవాడు ఉన్నాడు ఇక్కడ? 4 బెడ్రూములు, 4 బాత్రూములు. బెడ్రూమ్ 1 కోటి, 4 బాత్రూములు అంటే 4 కోట్లు కావాలి అప్పు చేసి, ఈఎంఐ పెట్టి. ఈ కోరికల నుంచి విరమించుకోవాలి. మనం ఉండడానికి ఒక చిన్న ఇల్లు సరిపోదా? భార్యాభర్త అనుబంధంగా ఉంటే ఒక పాక జాలండి, మేడ దేనికండి పని లేక. ఈ అనుబంధం లేనప్పుడు వెళ్ళా అయినా ఒకటే, విలాసమైనా ఒకటే. వారో చోట వీరో చోట ఏడవడం తప్పితే చేసేది ఏముంది? ఇక్కడ పిల్లలేమో అమెరికాలో ఉంటారు, వీరిద్దరు ఇక్కడ పైకి కిందికి తిరుగుతూ ఉంటారు పని లేక. అదే పేదవాళ్ళని మీరు గమనించవచ్చు, చిన్న డేరా ఉంటుంది, భార్య అందులోనే, భర్త అందులోనే, పిల్లలు అందులోనే, కుక్క పిల్ల కూడా అందులోనే సుఖంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళది జీవితం అంటే నిజానికి. మనకి ధనవంతులకు జీవించడం కూడా తెలియదు అసలు. వీడికి ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. దాని నుంచి బయటపడి బసవేశ్వరులాగే నా వడయడవి, నా విభుడువు నువ్వే, నా రాజువు నువ్వే, నా ఇలువేలుపు నువ్వే, నా గురులింగము నువ్వే, నా జంగముడువు నువ్వే, నా వరదుడు, నాకు అన్ని రకాల కోరికలు తీర్చేది నువ్వే, నీకంటే నాకు ఎవరు అన్యంగా ఎవరూ లేరు. దేవా యమి బృందవంద్య. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు నిన్ను ప్రార్థిస్తారయ్యా, వాళ్ళ కోరికలన్నీ తీరుస్తావు. అటువంటి బసవేశ్వరుడికి నమస్కారం. బసవా 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 వృషాధిపా